మేమొచ్చామంటే మెరుపొస్తాది, మన తిట్టామంటే మరపడతాది. పడినే పడుకోబట్టి ప్రాణం ముగ్గబట్టి నవ్వులు కురవబట్టే క్రేజీ క్రేజీ వీడియోలనే తెచ్చేసా. వాళ్ళ తెలివితేటలతో నోరు తెరిపించేసిన తారాస్థాయి తరంగాలని ఇవాళ వీడియోలో చూడబోతున్నారు. అసలు ఒక్కో పని ఒక్కో డైమండ్. చివరి వరకు చూశాక మీరే అంటారు నిజమనయ్యా పొల్లారావు అని. ఇంకెందుకు లేటు, ఓపెన్ ద గేట్. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల పవర్ఫుల్ మైండ్ చూస్తే భలే ముచ్చటేస్తుంది. అయితే ఆ పవర్ ని ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లి మైండ్ పోగొట్టేసిన పిల్లాన్ని ఇక్కడ చూడండి. ఏం చేస్తున్నావురా బుడ్డరాజా? బుడ్డోడు మాత్రం మామూలుడు కాదు. చదివి తెలివి పెంచుకోరా అంటే తెలివిని అటకెక్కించేశాడు. ఫోనుకి ఛార్జింగ్ పెట్టినట్టు బుర్రకి పెట్టేద్దాం అనుకున్నాడు బుడ్డోడు. అసలు ఇది ప్లానింగ్ చూడండి. బుక్ కి బుర్రకి కేబుల్ గుచ్చేసాడు. ఇంకా చదవక్కర్లా. పొద్దున్నే లేచేసరికి బుక్ అంతా బుర్రలోనే ఉంటుంది. ఇంకా ఈ మధ్య రోడ్ల పైన దొంగన పట్టకాలు ఎక్కువైపోతున్నారు. ఎటు నుంచి ఎవడొచ్చి షాక్ ఇస్తాడో అని అర్థం కాని రీతిలో అయిపోతుంది. బండి మీద వెళ్తూనే మొబైల్ కి బ్యాండ్ పెట్టేద్దామని చూశాడు. ఇంకా అది రాలేదు కాబట్టి సరిపోయింది. కొంచెం గట్టిగా లాగుంటే అసామయ్యేది. అందుకే అలాంటి వాళ్ళకి కూసంత కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఎవడన్నా ట్రై చేస్తే మాత్రం అల్లరి చిల్లర ఆగమైపోయి ఏ క్లాస్ ఐడియా వేశాడు ఎక్కడో అదుర్సు మాస్టారు. ఫోన్ పౌచ్ చుట్టూ మేకులు పెట్టాడు. ఎవడన్నా పట్టుకుంటే పసక్కింకా. బుర్రలోడుతో పెట్టుకుంటే ఎవడైనా బెంబెలెత్తిపోవాల్సిందే మరి. ఓరి నాయనో ఇదేంది రైలు? ఇలాంటిది నేనెప్పుడు చూడలేదురా అయ్యా. ఎన్నో రీమోడలింగ్లు చూసాము గానీ బాసు, ఇలాంటి అరాచకం లెవెల్ రీమోడలింగ్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మరి ఎందుకు చేశాడో దేనికోసం చేశాడో తెలియదు గానీ ట్రాక్టర్ వీల్స్ తీసి పారేసి ఎద్దుల బండి చక్రాలు తగిలించి పారేస్తాడు. మనోళ్ళు ఇష్టం ఏదైనా గానీ కొత్త డిజైన్లతో దిమ్మని దుమ్ము చేసి పారేస్తారు. మామూలు ఉండదు. భారీగా బాడీ పెంచాలంటే భారీ ఎక్విప్మెంట్ ఉన్న జిమ్ కి వెళ్ళక తప్పదు మరి. అయితే నెల జిమ్ కి డబ్బులు తగలేలేము, అలా అని ఆ ఎక్విప్మెంట్ కొనలేము. కానీ బాడీ మాత్రం కావాల్సిందే అని కంకణం కట్టుకుని ఓ క్రేజీ ఐడియా వేసేది ఎర్రచెట్టు ముత్యం. బుర్రని భారీగా వాడేసి ఓ సైకిల్ రిమ్ బరువు కాయాల్సిన ఇటుకలతో కావాల్సిన వర్కౌట్ సెటప్ సునాయాసంగా చేసేస్తున్నాడు. ఇంకా బాడీ పెంచేయడమే బ్యాలెన్స్. సాధారణంగా పోలీస్ ఆపితే ఎవరైనా ఖచ్చితంగా బండి పక్కన ఆపుతారు. ఎందుకంటే ఆపకపోయినా ఆ నెంబర్ ప్లేట్ ని ఒక్క ఫోటో తీస్తే చాలు జాతకం రాయడానికి. అయితే ఇక్కడ ఈ వ్యక్తి పోలీసులు ఎంత ఆపుతున్నా పట్టించుకోకుండా పోలింగ్ చేయడానికి కారణం కవర్ చేసేసిన క్రేజీ కుర్రాడీడు. ఎవడ్రా నువ్వు? బుర్ర ఉండాలే గానీ అసలు ఏది సమస్య కాదు. బుర్ర బరువెక్కేదాకా ఆలోచించి ఏదో బొక్కలో దూరేసే బుర్ర బద్దలు కొట్టే ఐడియా వేసి అరుపులు పుట్టించేశారు. అసలు ఆ ఐడియా వచ్చింది చూడు. ఆ బుర్ర అయితే మామూలు బుర్ర కాదు. వా అన్న వా 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 అనాల్సిందే. కొన్నిసార్లు కొందరి బుర్ర తక్కువ బొమ్మాటి పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళ బుర్ర హీట్ ఎక్కిపోద్ది. మనకేమో మస్తు సెట్ అయిపోద్ది, నవ్వు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోద్ది. అలాంటి ఓ బొమ్మాటి పనినే ఇక్కడ చూడండి. కారులో ఎక్కడా ప్లేస్ లేనట్టు తీసుకెళ్లి ముందు పెట్టాడు. మరి జింగు మరి జాలీ చేసినంతసేపు బానే ఉంది. ఒక్కసారి మలుపు తిప్పాడు, మహతరిపోయింది. సరిపోయింది. సరదా శాంతం తీరిపోయింది పాపం పిల్లోడికి. మీరు ఇప్పటి వరకు మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కుని ఉంటారు. మ్యాగీని ఎప్పుడు ప్యాకెట్ లోనే చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి. వామ్మో ఇదేవులే అనిపించేలా తోపుడు బండి మీద కుప్పగా పోసి అమ్మేస్తున్నారు. క్రేజీ అసలు ఇది. కేజీలో సేల్ చేసేయడమే. ఇంకా మీరు ఎప్పుడైనా నరాలు నెక్కబడిచేనే రేఖని చూసారా? ఒకవేళ చూడకపోతే ఎక్కడ చూసేయండి. అంకుల్ ఎవరో గానీ అలాంటి లాంటి కాదు. అల్లాడించేసే అరుదైన ఆనిముత్యం. రెడ్ సిగ్నల్ పడిందని కటిక్కి ఆగిపోయి గ్రీన్ సిగ్నల్ పడితే గానీ కదిలేదు లేదు. మరి ఇదంతా దేని ఎఫెక్ట్ ఏమో గానీ చూసే వాళ్ళకి పిచ్చెక్కి చేశాడు ఈయన. బడా షాప్ లో దూరి భారీ డిస్కౌంట్ కే స్కెచ్ చేసింది మాస చేసుకున్న మహమ్మారి. సీసీటీవీ ఫుటేజ్ చూసాక ఓనర్ అనుకుంటాడు, ఒకటి మీ దుంపలు దగ్గర ఎంతకు తెగించారా అని. అంటే అది ఈ పనిముట్టుని ఇందుకు కూడా వాడచ్చా? ఏం మాసరా మావా అనేలాగా డ్రిల్లింగ్ మిషన్ ని కర్రీ కలిపేయడానికి వాడేస్తున్నారు. మామూలు వాడకం కాదు ఇది, మాస్టర్ లెవెల్ వాడకం ఇది. పనిముట్టు పర్పస్ నే మార్చేసి ఆశ్చర్యపరచడం మనోళ్ళకి కొత్త ఏం కాదు. మరి మనోళ్ళు అనుకున్నారంటే ఏదైనా అయిపోవాలంటే దెబ్బకి డ్రిల్లింగ్ మిషన్ ని దాలు గుర్తు కింద మార్చి పారదొబ్బారు. వీడియో మిమ్మల్ని పక్కాగా నవ్విస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే జెన్యూన్ గా మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. కొంతమంది ఫిట్ గా ఉండడం కోసం జిమ్ కి వెళ్తుంటారు, వర్కౌట్లు చేస్తుంటారు, సైక్లింగ్ అని అదని ఇదని ఓ చెమట చిందించేస్తుంటారు. అయితే వాళ్ళందరూ ఓకే గానీ ఇక్కడి మాస్టర్ మాత్రం డబుల్ ఓకే. ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు. వర్కౌట్ కి వర్కౌట్ అవుతుంది, దాంతో పాటు ఇంకో పని అవుతుంది. ఓ పక్కన సైక్లింగ్ చేస్తూ దాంతో పాటు పిండి కూడా పట్టేస్తున్నాడు. నువ్వు సూపర్ రా బుజ్జా. అందరూ చేసినట్టు చేయడం అంటే కొంతమందికి అస్సలు వంట పట్టదు. మరి అలాంటి కొంతమందిలో ఈఎంని ఖచ్చితంగా ఒకటనే చెప్పాలి. మేకప్ లో 30 రకాలని రెగ్యులర్ గా వేసే మేకప్ ని పక్కన దుబ్బి ముఖం మొత్తం లిప్స్టిక్ తో అద్దేస్తుంది. ఈమెను చూసాక ఎవరైనా ఒకటే అంటారు, ఏం ఆగానికి వచ్చిందిరా స్వామి అని. మీరు ఇప్పటి వరకు ట్రాక్టర్ ట్రక్కులు లాగడం చూసుంటారు. మరి ట్రాక్టర్లు ఇవన్నీ లేనప్పుడు ఎద్దులు బండి లాగడం చూసుంటారు. అయితే ఇదెక్కడి మాసరే అనిపించే మాస్ లెవెల్ ముచ్చటని ఇక్కడ చూడండి. దున్నపోతుతో ట్రాక్టర్ ని లాగించేస్తున్నారు. క్రేజీ కదా వీళ్ళు. ట్రాక్టర్ పంచర్ అయినట్టుంది. మరి దాన్ని లాగడం మనిషి వల్ల అయితే
అంత తడి లేదు. ఇంకెలా ప్లాన్ వేసి దున్నపోతుతో డొల్లించి పారేశారంతే. ఉన్నదాన్ని ఉన్నట్టే వాడుకుంటే ఏముంది ఉల్లాసం. చూసే వాళ్ళతో వారిని బొమ్మాటి రాజా అనిపిస్తేనే వస్తుంది అసలైన ఉల్లాసం. పిల్లడికి బండి నడిపి బొద్దుగా బోరు కొట్టేసినట్టుంది. కానీ మనోడి దగ్గర నడపడానికి అదొకటే ఉంది. అయితే మరి గమ్మునున్నాడా అంటే అస్సలు కాదు. 2 వీలర్ ని 3 వీలర్ చేసి పారుతున్నాడు. వేరా సోరా నువ్వేరా మగదేరా అనిపించేశాడు. ముందు నుండి చూసినోడికి ఇదో మినీ జీబు, వెనకెళ్తే తెలుసుద్ది అసలైన గేజు. కారుల్లో, బస్సుల్లో, లారీల్లో, నార్మల్ గా వెహికల్స్ లో సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ప్రయాణం పాటలతో అలా సాగిపోతుంటుంది. అయితే లేదు అని కాముగా ఉండకుండా మనల్ని ఎవరు రాపేది అని రెచ్చిపోయిన రేసు గుర్రాన్ని ఇక్కడ చూడండి. బాబు అయితే మామూలు బిందాస్ లో లేడు. ఎద్దుల బండికి డీజే పెట్టి దర్జాగా డాన్స్ చేసుకుంటూ పోతున్నాడు. పెడితే పెట్టేళ్లే గానీ మనోడి వ్యవహారానికి అది దడుసుకుని తిరగకపోతే చాలు. అప్పుడప్పుడు అనుకోకుండా మొబైల్ చేజారిపోతుంటుంది, కింద పడిపోతుంటుంది, ముక్కలైపోతుంటుంది. అయితే కింద పడడం కాదు కదా, పుల్ల బాధన ఏం కాదు అనేలాంటి ప్రొటెక్షన్ ఇచ్చిన మహావీరుణ్ణి ఇక్కడ చూడండి. రాడ్డు దింపే పనోడితనంతో రాడ్డు లాంటి మొబైల్ కవర్ ని తయారు చేసేసుకున్నాడు. మళ్ళీ దాన్ని జేబులో పెట్టడం కాకుండా సపరేట్ గా దానికోసం ఓ మొబైల్ హోల్డర్ ని తయారు చేసేసుకున్నాడు. సూపర్. వారమే దుంపల్లాగా మీరెక్కడ తయారయ్యారా నాయనా అనిపించేటి మసక బారిన మేధావుల్ని ఎంతో మందిని చూసుంటారు కానీ వాళ్ళందరికీ మమ్మీ డాడీ మెటీరియల్ అయిన మసక బాబుని ఇక్కడ చూడండి. మనోడు చేసేది చూస్తుంటే మాత్రం రే ఏం చేస్తున్నావురా నరాలు కట్ అయిపోతున్నాయి అనేలానే ఉంది. చెరువు మధ్యలోకి తీసుకెళ్లి కాగబెట్టుడే పెద్ద బేవర్స్ అయితే కాగబెట్టి నాటిని చెరువులో పోస్తున్నాడు చూడండి, అది ఇంకా బేవర్స్. సాధారణంగా పెద్ద పెద్ద బిల్డింగ్ లో నుండి సామాను కిందకి జారేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎంత లిఫ్ట్ ఉన్నా గానీ లెఫ్ట్ రైట్ వాచిపోద్ది డబుల్ ఖర్చుతో. అయితే ఏ ప్రాబ్లం కైనా గానీ సొల్యూషన్ సిద్ధంగానే ఉంటుందన్నట్టు ఇక్కడ వీళ్ళ ఎగ్జిక్యూషన్ కి అయితే అవురా అనాల్సిందే. చక్కగా బిల్డింగ్ పై నుండి కిందకి ఓ జారుడు బల్ల ఏర్పాటు చేసేసారు. ఇంకా ప్యాక్ చేసి వదిలితే డైరెక్ట్ గా వెళ్ళి ట్రక్ లో కూర్చోవడమే. సూపర్ టెక్నిక్ కదా. మీరు కూరలు కట్టెల పొయ్యి మీద వండడం చూసుంటారు, గ్యాస్ పొయ్యి మీద వండడం చూసుంటారు. అయితే ఇదెక్కడి ట్విస్ట్ రా అని మైండ్ పోగొట్టేసే మైండ్ బెండింగ్ ఆగాన్ని ఇక్కడ చూడండి. వాటర్ హీటర్ తో కూర వండేస్తున్నారు, మామూలు కాదు వీళ్ళు. అసలు ఆ ఐడియాకి ఆద్యం పోసినోడు ఎవడో గానీ దండం పెట్టేయచ్చు. మీరు మామూలుగా బయట రిక్షాని చూసుంటారు, ట్రైన్లని చూసుంటారు. అయితే మీరెప్పుడు చూడని కనీ విని ఎరుగని రిక్షా ట్రైన్ ని ఇక్కడ చూడండి. మీరిప్పటి వరకు వేడి నీళ్లు పొయ్యి మీద కాయడం చూసుంటారు, లేదా వాటర్ హీటర్ లో గీజర్ లో చూసుంటారు. అయితే మీరు సామాన్యులు కాదురా బయ్య అనిపించే బిందాస్ ఐడియాని ఇక్కడ చూడండి. ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ హీటర్ అన్నమాట ఇది. డైరెక్ట్ గా పంపుకే మంట పెట్టేశారు మహానుభావులు. మరి మామూలు ఉండదు మనోళ్ళకు. వేడి వేడి ఆహారాన్ని తినడానికి ఆరాటం ఆగదు. ఆ ఆరాటంలో ఎగబడి నాలుక కాల్చుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. మరి అలాంటి సమయంలో సహనంగా ఉప్పు ఉప్పు అని ఊసుకుని తినాలి. అయితే దానికి కూడా బద్ధకంతో బ్రెయిన్ ని బెమ్మెలెత్తించేసిన బాబు గారిని ఇక్కడ చూడండి. ఈయన చేసే పనిముట్టు యొక్క ఉపయోగం చూసాక మాత్రం బుర్రపాడనే చెప్పొచ్చు. చూడండి. మీరిప్పటి వరకు ఎద్దులతో దుక్కు దున్నించడం చూసుంటారు, ట్రాక్టర్ తో దుక్కు దున్నడం చూసుంటారు. అయితే నీది మామూలు బుర్ర కాదు బాబాయ్ అనిపించేసిన వ్యక్తిని ఇక్కడ చూడండి. కొళ్ళు తీసుకెళ్లి బండికి బిగించేసి బిందాస్ గా దుక్కు దున్నేస్తున్నాడు. మరి ఇలాంటి ఐడియాస్ చూసినప్పుడు అదుర్సనకుండా ఉండగలమా? పైసల్ని పక్కాగా ప్లాన్ చేసి ఖర్చు పెట్టే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడ ఖర్చు తగ్గిస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. మరి ఖచ్చితంగా ఈ కారు ఓనర్ కూడా అలాంటిడే అనేయచ్చేమో. సర్వీసింగ్ అని క్లీనింగ్ అని మళ్ళా డబ్బులు ఎందుకు తగలేయడం, ఫ్రీగా పోతున్న వాటర్ని ఫ్రీగా వాడేద్దామని శుభ్రంగా పారేయాల కింద పక్కాగా ప్లాన్ చేశాడు. మరేనా తెలివిని చూసి వెనకాలోళ్ళు కూడా ఫాలో అయిపోతున్నారు. తెలిసిందేగా ఒకరు చేస్తే మొత్తం అందరూ చేయాల్సిందే. ఇంకా వారిని అనేలాగా వరుసగా కార్లతో క్యూ కట్టేస్తున్నారు. క్రేజీ. వీళ్ళ తెలివి అయితే మామూలు తెలివి కాదు, క్రియేటివిటీతో కేకబుట్టించేశారు చూడండి. జింగ్ జింగ్ ఐడియాతో మిల్క్ మిల్క్ మరిపించేస్తున్నారు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి నవ్వులు విస్తరింపజేయడానికి మీ దోస్తులకి కూడా వీడియోని షేర్ చేయండి. చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయమని. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, పని స్టార్ట్ అవుతుంది. See you in the next video. Thank you for watching.